టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను తిప్పలు పెడుతూ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటివరకు లీగ్ దశలో భారత్ తరపున 4 మ్యాచ్లు ఆడాడు వరుణ్ చక్రవర్తి. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, తాజాగా నెదర్లాండ్స్లో మ్యాచ్లో కలిపి మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి 5.17 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్విక్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీరును విమర్శించారు. వరుణ్ చక్రవర్తి సేవలను సరిగా వాడుకోవడంలో సూర్య విఫలమవుతున్నారని పేర్కొన్నారు. వరుణ్ విషయంలోనే ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అంటూ ప్రశ్నించాడు. వరుణ్ చక్రవర్తిని తన బౌలింగ్ కోటా ఎందుకు పూర్తి చేయనివ్వడం లేదో అర్థం కావడం లేదు అన్నారు. అతనికి తగినన్ని ఓవర్లు ఇవ్వడమే లేదు అన్నాడు. అమెరికాతో మ్యాచ్లో మాత్రమే వరుణ్ తన 4 ఓవర్ల కోటా పూర్తి చేయగలిగాడు. ఇప్పుడు సూర్య 5 బౌలర్లను మాత్రమే ఉపయోగించాడు కాబట్టి వరుణ్కు అవకాశం దక్కింది. బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి విషయంలో వ్యవహరించినట్లే జట్టులో ఏ బ్యాటర్ విషయంలోనైనా వ్యవహరించగలరా అంటూ ప్రశ్నించాడు. ఒక బ్యాటర్ బాగా ఆడుతూ 50-60 పరుగులు సాధించిన తర్వాత ఇక చాలు వెళ్లిపో అని చెప్పగలరా అని అడిగాడు. ఒక బ్యాటర్ 60 బంతులు ఆడగాలేనిది ఒక బౌలర్ 24 బంతులు బౌల్ చేయకూడదా అంటూ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అతడి చేతికి మరోసారి బంతి ఇచ్చి ఉంటే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసేవాడని ఆకాష్ చోప్రా సూర్యకుమార్ తీరును విమర్శించారు. అతన్ని కావాలనే తొక్కేస్తున్నారా అన్నట్లుగా ఫైర్ అయ్యాడు. కాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడి ప్రదర్శన వల్లే భారత్ 17 పరుగుల తేడాతో గట్టెక్కగలిగింది.